ఆ ఊరు పేరు చూపిద్దామని నేను ఆ బోర్డు దగ్గర పోయినా. కాకపోతే ఆ ముళ్ళకంప ఏవట్టే ఆ ఊరు పేరు కనబడతలేదు. ముళ్ళకంప ఏవట్టే ఆ ఊరు పేరు కనబడతలేదు. కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఆ ఊరు పేరు కాసిపేట. హాయ్ హలో వెల్కమ్ టు సరిత అడ్వెంచర్ బ్లాగ్. మనం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని గుంజపడు గ్రామంలో ఉన్నటువంటి రాక్షసులు కట్టినటువంటి పురాతనమైన టెంపుల్ ని మీకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ టెంపుల్ ఎంట్రన్స్ ఒకసారి చూడండి ఎట్లుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఎంట్రన్స్ ఎట్లుందని అన్నది. దాని దగ్గర ఓడితేనే చాలా భయంకరంగా ఉన్నది. ఒక ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఎట్లుందో చూసారు కదా. ఇదే మనకు రాక్షసులు కట్టినటువంటి గుడి. ఇందులో భాగంగా ఇప్పుడు అది ఎట్లుంది, దాని పుట్టు పూర్వోత్తరం ఏంది, దాని కథ ఏంది, అసలు ఏందన్నది మీకు నేను చూపెడతా. ఈ ఎంట్రన్స్ లోనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఎంత పెద్ద విశాలంగా ఉందో ఈ టెంపుల్ అనేది. చాలా భయంకరంగా ఉంది. చూసారు కదా, ఈ తోపంట వచ్చిన మానవులే లేరు. దీన్ని అసలు ఇటు రావడానికే భయపడే సిచ్యువేషన్ ఉంది ఈ టెంపుల్ సైడ్. చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్. ఎటు చూసినా కూడా భయంకరంగా ఉంది. చెట్లు పొదలతోని విశాలంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అన్ని రకాలుగా బండలు, వాటిని చూసే భయం అవుతుంది. ఇటు రావడానికి వెళ్ళేటట్టున్నది. కానీ నేను మీ అందరి కోసం ప్రాణాలకు తెగించి ఇది చూపెడదామని లోపలికి పోతానా. ఏమవుతుందో అంత శివార్పణం. అసలు ఎంత భయంకరంగా ఉందో. ఈ పిల్లర్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. నేను లోపలికి పోయిన తర్వాత ఒక్కొక్క దాని చరిత్ర ఉంది ఏం కథ అనేది నేను చెప్తా. ఇంకో దర్వాజా ఉంది. ఈ దర్వాజా లోపలికి పోతే ఇంకొక చిన్న రూమ్ లెక్క ఉంది. అది రూమ్ లెక్క ఉంది. దానికి చిన్న తవ్వకాల్లో భాగంగా ఇక్కడ ఎవరో బొక్క పెట్టినట్టున్నాడు. దానికి గోడకి, టెంపుల్ గోడకి బొక్క పెట్టిండు. ఈ పిల్లర్లకి ఉన్న ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇది ఏంటంటే నిధి తవ్వకాలు బంగారం తీయడంలో భాగంగా ఇక్కడ ఒక్కొక్క సింబల్ కి ఇది నాగబంధనం. పాము మొత్తం ఇట్లా చుట్టుకొని ఉన్నది చూడు. పాము మొత్తం ఇట్లా చుట్టుకొని ఉన్నది చూడు. నాకు తెలిసి దీన్ని నాగబంధనం అంటారు. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. అదేందో మనకు తెలియదు. కాకపోతే ఊరోళ్ళని అడిగి తెలుసుకుంటే ఏమన్నారంటే ఇది నిధి తవ్వకంలో భాగంగా ఇక్కడ చాలా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. ఇక్కడ నరబలిలు, జంతువు బలు, చిన్న చిన్న పిల్లలను బలి ఇవ్వడం జరిగిందని ఆ ఊరు వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని కట్టిన రాక్షసులు ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా కట్టారు. వాళ్ళు అప్పట్లోనో ఇంజనీరింగ్ మరి పీజీ చేసిరో డబుల్ పీజీ చేసిరో ఇంజనీరింగ్ చేసిరో తెలియదు కానీ కిరా గట్టి మొత్తం దీన్ని చూస్తే చక్కెర వస్తుంది. గుళ్ళని ఒక్కొక్క బొమ్మను చూస్తే, ఆ చెక్కుడు చూస్తే గమ్మతున్నది. ఇక బంగారం కోసం నవ్విరట. ఇక్కడ నవ్వుతే ఆ పెద్ద బండ బయటపడ్డది. ఆ బండ కింద బంగారం బయటపడితే గవర్నమెంట్ వచ్చి ఆ బంగారం మొత్తం తీసుకుపోయింది. అది పాపం తవ్విన వాళ్ళు ఉత్తగానే ఇక జైల్లో పోయి కూర్చున్న వాళ్ళు. ఆ బంగారం అంతా గవర్నమెంట్ పాలైంది. ఇక అందుకే తమ్ముడు బంద్ చేసినట్టున్నారు ఇక్కడ. కాకపోతే అమావాస్య పుణ్యానికి మాత్రం ఇక్కడ మంచి మంచి ఆటలు కనబడతాయి అట. అది ఇక్కడ ఇంకొక చిన్న గుంత కూడా ఉంది. ఇది కూడా నాకు తెలిసి బంగారం తవ్వడం కోసం ఇది తీసినట్టున్నారు. అయితే ఈ గవర్నమెంట్ తీసుకపోయిందని మేము చెప్తలేము. ఆ ఊరిలో నడితే వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తానా దీని చరిత్ర. తర్వాత ఇది 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన గుడి. ఇక్కడికి రావడము, అసలు ఈ ఏరియాలో ఇట్లాంటి గుడి ఉందని కూడా చాలా మంది తెలియదు. ఇంకో కొంచెం లోపలికి పోతే ఇక్కడ యమునాడ రాజన్న గదే మన శివయ్య ఉన్నాడు. ఈ లోపల పురాతనమైన శివలింగం ఇక్కడ ఒకటి ఉంది. దాని పక్క పంటే జంటనాగుల విగ్రహం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ పూజలు అనేటివి జరగడం లేదు. ఈ రాక్షసులు కట్టిన దానికి రాక్షసులు చేసి పోయారు అనుకుంటా పూజ. మళ్ళీ తర్వాత మానవులు ఎవరు చేసింది లేదు. ఈ రూమ్ మాత్రం ఫీజులు అవుతాయినాయి. మాకైతే పెద్ద పుట్ట పక్క పంటి పాంకుసం అవన్నీ ఉన్నాయి. చిన్న గది అది. దాన్ని చూస్తే చీకటి ప్రదేశం. మస్తు భయమైంది. మా వాళ్ళు పాపం వెనకకి వేయరు. నేను ఒక్కదాన్ని ముందుకు పోయి ఆ విగ్రహం లోపలికి పోయి ఆ విష్ణుమూర్తిని ఇవన్నీ తీసుకొని వచ్చిన. అట్లే ఈ బండలల్లో చిన్న చిన్న తేళ్లు, పాములు, జర్రీలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడు తేలది. ఇదే పక్కన ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయము.
ఇందులో ఇందులో కూడా చాలా గుప్త నిధుల కోసము, బంగారు తవ్వకాల కోసము విగ్రహాలన్నీ పలగొట్టి, పిల్లర్లన్నీ పలగొట్టి, అన్ని రకాల గుంతలు తవ్వి చేసేది. ఇందులో ఈ టెంపుల్ లో మాత్రం వజ్రాలు ఉన్నాయట. ఈ టెంపుల్ లో వజ్రాలు ఉన్నాయని చెప్తారు. పక్క టెంపుల్ లో బంగారం అట, ఈ టెంపుల్ లో వజ్రాలు ఉన్నాయని చెప్తారు. ఏం చెప్పావురా? నెక్స్ట్ టైం నేను మీకు ఇంకా డెప్త్ గా చూపెట్టడానికి కూడా ట్రై చేస్తాను ఇదే టెంపుల్ ని. దీన్ని నైట్ టైం చేస్తే మాత్రం ఇక్కడ చెప్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నైట్ టైం మాత్రం ఇక్కడ అమావాస్యకు నైట్ టైము ప్రతిరోజు ఇక్కడ ఒక నీడలాగా షాడలాగా కనబడతాయని చెప్తారు. మీరు ఇచ్చే రెస్పాండ్ బట్టి నేను ఇది నైట్ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం ఒక రిస్క్ చేయాలి కాబట్టి మీ రెస్పాండ్ బట్టి నా రిస్క్ ఉంటుంది. ఇంకొక రూమ్ లో పోతే మనకి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. చాలా రేర్ గా విష్ణుమూర్తి విగ్రహాలు మనం చూస్తాము. కాకపోతే రాక్షసులు కట్టినటువంటి గుడిలో ఇంత అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టారంటే అసలు ఆ రాక్షసులకు దండం చెప్పుకోవాలి మనం. అలాగే విష్ణుమూర్తి పక్కన ఇద్దరు అమ్మవార్లు కూడా మనకి దర్శనం ఇస్తారు. అమ్మవార్ల పేరు మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది టోటల్ మనకు ఆ గుడి వాతావరణం. ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వినటువంటి ఆ గుంతలు ఉన్నాయి. ఇక్కడ నరబలులు, జంతు బలులు, చిన్న చిన్న పిల్లల్ని కూడా బలిచ్చిరని ఊరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి తగిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనం చూసినాము. నేను చూసా ఈ వీడియో తీయడంలో, అది మీకు నేను చూపట్టలేకపోయినా, కాకపోతే చిన్న చిన్న వస్తువులు మాత్రం నేను ఐడెంటిఫై చేసిన. ఇది ఆ కోనేరు, అది ఆ గుడికి సంబంధించినటువంటి రాక్షసులు కట్టినటువంటి కోనేరు ఇది. ఇక్కడే ఆ రాక్షసులు స్నానం చేసి ఆ టెంపుల్ లో ఉన్న శివయ్యను, విష్ణుమూర్తిని దర్శనం చేసుకునేవారట అని ఊరు జనాలు చెప్పడం జరుగుతుంది. ఈ కోనేరులో కూడా చాలా గుప్త నిధులు ఉన్నాయని ఇక్కడ జనాలు చెప్తున్నారు. ఇది చాలా లోతు ఉన్నాయన్నట. కాలగర్భంలో రానే వర్షాలు అవి ఇవి కొట్టి అదంతా కూడుకోపోయింది. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మళ్ళీ నీళ్లు జరుగుతాయి. ఇది పక్కనే ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దె. అక్కడ అమ్మవారు ఉన్నారు. మీరు కూడా అందరూ మంచి అమ్మవారిని మొక్కుకోరు. టోటల్ ఆ గుడి యొక్క వాతావరణం, ఆ గుడి వెనకాల ఇట్లుంది, గోపురం టైప్ ఉంది గుడి వెనకాల. దీని చుట్టుపక్కల కూడా చాలా భయంకరంగా ఉంది. అసలు ఈ సైడ్ మేము వస్తుంటే ఊరు జనాలు మమ్మల్ని పిక్చర్లో చూసినట్టు చూస్తారు. అక్కడికి ఎందుకు పోతుర్రా నాయన అన్నారు. మాతో ఎవరు మాట కూడా మాట్లాడలేదు కనీసం. అక్కడికి పోతా అంటే మమ్మల్ని ఏదో చూసుకుని ఎవరో మాకు సంబంధం లేదు అన్నట్టు చూసినట్టు, వెలివేసినట్టు చూసుకుంటే వేరు మమ్మల్ని అందరు వీళ్ళు. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో వచ్చినటువంటి మొట్టమొదటి వీడియో. అలాగే నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చెప్పినటువంటి వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయాలు కానీ, పాడుబడ్డ బంగ్లాలు కానీ, చరిత్ర కలిగినటువంటి దయ్యాలు, అలాంటి ఏదన్నా ప్లేస్ సంథింగ్ మీకు తెలిసినటువంటి స్టోరీస్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రావడానికి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ నాలుగొని సెల్వ.